గొప్ప ద్రోహమును బట్టి ఏం కలిగిందంటే తనకి ఇబ్బంది కలిగింది. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నువ్వు ఎక్కడైనా ద్రోహం చేసావా? ఎక్కడైనా పాపం చేసావా? ఎక్కడైనా మోసం చేసావా? ఒకసారి పరిశీలన చేసుకుని మనం గనక ఈ వాక్యం మీద దృష్టి పెడితే మనకు అర్థమైపోద్ది ఇబ్బంది దేని వల్ల వచ్చిందని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దైవజనం, ఎందుకురా ఇబ్బంది అంటే ద్రోహం చేసావు. ఈ దావీదు ఉన్నాడే, ఊరియా భార్యని చూసి పాపం చేశాడు. ఓ ప్రకారం యుద్ధం జరుగుతున్న కారణంగా ఇతను చేసిన పాపాన్ని బట్టి ఓడిపోతూ ఉంది సైన్యం. యుద్ధంలో గెలవలేకపోతూ ఉన్నాడు. ఎందుకంటే ద్రోహం చేశాడు. సైన్యాధిపతి యొక్క భార్యని మీద మనస్సు పడి అపవాది ద్వారా తన భార్యను తెచ్చుకున్నాడు. ద్రోహం చేశాడు. ఆ ద్రోహాన్ని బట్టి మందిరము కట్టదామని అన్ని సమకూర్చాడు, కానీ కట్టలేకపోయాడు. ఒక నిరపరాధి రక్తం చిందించబడడానికి కారణమయ్యాడు. ఆ ఒక్క పాపం ద్వారా మందిరాన్ని కట్టడానికి దేవుడు అనుమతించలేదండి. హల్లెలూయా. ప్రియమైన దైవజనంగా, మా దేవుని ప్రజలారా, నీలో ఉన్నటువంటి ద్రోహాన్ని తొలగించుకోవాలి. నీలో ఉన్న చెడు వ్యసనాలను నీవు విడిచిపెట్టాలి. త్రాగుడు, చుట్ట, సిగరెట్టు, వ్యభిచారము, వీటన్ని కూడా ద్రోహ కార్యాలు. వీటన్నిటినీ విడిచిపెట్టాలి మనిషి. విడిచిపెడితే యెహోవా నీ ఇబ్బందులలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. ఆ ద్రోహం చేయకుండా నువ్వు మానాలి. ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో. ఆకాశముందున్న దేవుడు నీ యందు దృష్టి నిలుపుతాడు. చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన కనుదృష్టి ఉంటుంది. ఎప్పుడు తేల్తాదిరా బాబు అంటే తీర్పు దినాన్న తేల్తుంది విషయం అంతా. హల్లెలూయా. కనుక నీ ద్రోహాన్ని నువ్వు విడిచిపెట్టి నువ్వు గనక ప్రార్థన చేయగలిగితే, అయ్యా నా ద్రోహాన్ని తొలగించండి, నా అవిధేయతను విడిపించండి, నా బ్రతుకును మార్చండి ప్రభువా అని నువ్వు గనక ఒక్కసారి ప్రభుకి మొరపెట్టగలిగితే ఆయన నీకు వెంటనే ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా. చెప్పండి దేవుని స్తోత్రం. నిద్ర వచ్చిన వాళ్ళు చెప్పండి. నిద్ర వచ్చిన వాళ్ళు చెప్పండి. అమ్మగా నిద్ర ఆడుతుందా? చల్లగా ఉంది, మంచిగా వర్షం పడి ఆగింది. దేవుని మహాకృపను బట్టి మంచిగా చల్లగా ఉంది ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరంలో ఒక ఆమె ఇట్లాగే శుభ్రంగా రెడీ అవుతుందంట, పెద్ద ముసుగేస్తుందంట, బైబిల్ పట్టుకోతుందంట. వచ్చిన కాడి నుంచి ఏక నిద్ర, సొల్లు కార్చుకుంటాం. ఎందుకురా అంటే, యామ్మా ఎందుకు వస్తాం మందిరానికి, ఎందుకని ప్రయాసపడి వస్తాం చాలా దూరం నుండి అంటే, బాబా మందిరానికి వచ్చానంటే నేను యేసు బాబు ఒళ్ళో పడుకున్నట్టే. కొంతమందికి పడుకున్నట్టేనంట. మందిరానికి వెళ్తే యేసు బాబు ఒళ్ళో పడుకుంటుందంట, నరకానికి పోతా. ప్రైజ్ ది లార్డ్. ఇలాగే ఆరాధన జరుగుతూ ఉంది. పెంతెకొస్తు దినాన్న మేడగదిలో ఒకడు ఆరాధన జరుగుతూ ఉంటే అందులో పాలే భాగస్తులు కాకుండా కిటికీలో నిద్రపో, ఎక్కడి నుంచి కిటికీలోంచి నిద్రపోతున్నాడు. నిద్రపోతే కునుపాటు కలిగి కునుకొచ్చి పడ్డాడు డాబా మీద నుంచి, చచ్చాడు. తర్వాత దైవ సేవకులు వెళ్ళి ప్రార్థన చేస్తే బ్రతికాడు. ప్రైజ్ ది లార్డ్. నిద్ర, హల్లెలూయా,
అపవాది కడితే ఎత్తాడనమాట. ప్రైజ్ ద లార్డ్. కొంచెం ఓపిక పట్టండి, మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. నేను పెళ్లికోటి వెళ్ళాలి మళ్ళీ. ప్రైజ్ ద లార్డ్. త్వరగా ముగించేస్తాను. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దైవజనంగా దేవుని ప్రజలారా, నీవు చేసిన గొప్ప దోషము మానాలి, విడిచిపెట్టాలి. విడిచిపెట్టి నువ్వు ప్రార్థన చేయి. నీ ఇబ్బందుల్లో దేవుడు నీకు తోడేయండి, ఇబ్బందులన్నీ తొలగిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పాలి దేవుని స్తోత్రం. ఎందుకు నీకు ఇబ్బంది కలుగుతుంది అని ఆలోచించాలండి. ఎవరి ద్వారా నీకు ఇబ్బంది కలుగుతుంది అని ఆలోచించాలి, వివేచించాలి. ప్రియమైన దైవజన దేవుని ప్రజలారా, నువ్వు పాపాన్ని మానాలి, దుర్వ్యసనాలు మానాలి, త్రాగుడు మానాలి, చుట్ట బీడి పాన్ పరాకులన్నీ మానాలి, దుర్మార్గత మానాలి, మద్యపానం మానాలి. మాని నువ్వు చేసిన ద్రోహాన్ని ఒప్పుకొని నీవు గనక ప్రభును వేడుకోగలిగితే నీలో ఉన్న ఇబ్బందులన్నిటిని నా దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా. అర్థమైన అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని జనాంగం అందిన భక్తుడు అంటాడు, విలాప వాక్యాలు 1:20 చాలా జ్ఞాపకం పెట్టుకోండి, రాసుకోండి, చదవండి. విలపిస్తూ ఏమంటాడంటే, యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను, నా అంతరంగము క్షోభిల్లుచున్నది, నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది. వీధులలో ఖడ్గము జన నష్టము చేయుచున్నది, ఇండ్లలో నానా మరణకరణ వ్యాధులున్నవి. ఎందుకురా బాబు ఈ రోజున ఖడ్గము, వీధులలో ఖడ్గము? మీ బైబిల్లో లేదా? భక్తులు బైబిల్ తెచ్చుకోలేదా? జన నష్టము చూడండి. ద్రోహాన్ని బట్టి ఇటు త్రాగుతాడు, త్రాగి శుభ్రంగా ₹1,00,000 బైక్ కొనిస్తుంది వాళ్ళ అమ్మ ఇజ్రాయెల్లో ఉంటుంది, వాళ్ళ నాన్న కోయిట్లో ఉంటాడు. ఏంటి ఏం కొనిస్తాడు? ₹1,00,000 బైక్. వీడు చదివేది ఏంటి? 10th క్లాస్. మరి వీడు వీధుల్లో తిరుగుతూ ఉంటాడు, రై 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 అంట, డుబు 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 అంట. వెళ్తాడో ఏదో రోజున కొడతాడు కరెంటు స్తంభాన్ని. ఇంతకుముందు కరెంటు స్తంభాలు ఏదైనా గుద్దితే ఇరిగిపోయాయి. ఇప్పుడు గవర్నమెంట్ వారు చాలా స్ట్రాంగ్గా వేస్తున్నారు. ఎరగో, నీ మూత పళ్ళన్నీ ఇరుగుతాయి, నీ 2 కాళ్ళు ఇరుగుతాయి. చాలా స్ట్రాంగ్గా గుండ్రంగా వేస్తూ ఉన్నారు. ఇబ్బందులు ఎందుకు కలుగుతున్నాయి? జన నష్టం ఎందుకు కలుగుతుంది? యవనస్తులు ఎందుకు చనిపోతూ ఉన్నారు? ఆ బైపాస్ రోడ్లోనండి ఎంతమంది చనిపోతున్నారో తెలుసా మీకు? రక్త కొళ్ళు, రోడ్డు అంతా రక్తం. ఒకడికి మొన్న హెడ్డే లేదు. ఎందుకురా అంటే నీవు ద్రోహ కార్యాలు చేస్తా ఉన్నావు, మద్యాన్ని పానం చేస్తా ఉన్నావు, మద్యపానం చేసి బైక్ నడుపుతూ ఉన్నావు, వెళ్ళి దేన్నో ఏ లారీనో కొట్టేస్తా ఉన్నావు. వెంటనే నీ ప్రాణాలు అక్కడక్కడికి పోతున్నాయి. ఎందుకురా జన నష్టం జరుగుతుందిరా బాబు? ఎందుకు జన నష్టం జరుగుతుంది? ఖడ్గం ఎందుకు నీ మీదకి వస్తుంది అంటే తల్లిదండ్రులకు ఏం లేదు, జ్ఞానం లేదు. నువ్వు ₹1,00,000 పెట్టి నువ్వు కొడుక్కి నువ్వు బైక్ కొనిస్తున్నావు అంటే ఆడు నడపగలుగుతాడా? ఆడికి లైసెన్స్ వస్తుందా? డ్రైవింగ్ వచ్చా? ఆడి వయసు అది, జ్ఞానం ఉందా తల్లిదండ్రులకి?
ఏది కొనివ్వాలో ఏది కొనివ్వకూడదో జ్ఞానం లేదా? ఎందుకు ఖడ్గము వీధులలో తిరుగుతూ ఉంది? ఎందుకు ప్రజలు జన నష్టము జరుగుతుంది? దుర్మార్గత, లెక్కలేనితనము, భయం లేదు, భక్తి లేదు. రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఫ్రెండ్స్కి మందు పోయించి మందు తాగుతూ తూలుతూ బండి నడుపుతూ ఉంటే, డ్రైవింగ్ చేస్తూ ఉంటే వెళ్ళి ఏ కరెంట్ తమ్మన కొడితే, ఏ డివైర్ను కొడితే అక్కడికక్కడే చనిపోతున్నారండి. ఎంత భవిష్యత్తు! దేవుడు నీకు ఎందుకు జీవితాన్ని ఇచ్చాడు? ఆయన స్తుతించడానికి కదా, ఆయన గణపరచడానికి కదా, ఆయన ఆరాధించడానికి కదా, ఆయన మహిమపరచడానికి కదా. ఈరోజు యవనస్తులు వెచ్చరవిడితనంగా తిరుగుతూ ఉన్నారు. ఆదివారాలు ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నారు. ఫ్రెండ్స్, దేవుని మందిరానికి రావాల్సిన వ్యక్తి దేవుని మందిరానికి రాకుండా ఆదివారాలు అందరు కలిసి పిక్నిక్లు పోతున్నారు, సముద్ర దగ్గరికి పోతున్నారు. భయంకరమైన పరిస్థితులు. ఎందుకు? ఖడ్గము వెంటాడుతూ ఉంది. జన నష్టం ఎందుకు జరుగుతూ ఉంది? ఇండ్లలో మరణకరమైన రోగాలు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఇక్కడ అంటూ ఉన్నాడు, గొప్ప ద్రోహము చేసింది. పాపాన్ని విడిచిపెట్టాలి, చెడు అలవాట్లు విడిచిపెట్టాలి. ప్రియమైన దైవ జనాంగమా, దేవుని మాటను పట్టుకో, దేవుని వాక్యాన్ని హృదయములో పెట్టుకో. నీ ఇబ్బందులన్నీ తొలగిస్తాడు దేవుడు. నీ ఇబ్బందులన్నీ విడుదల కలుగు చేస్తాడు దేవుడు. ఎందుకని ఇబ్బందులు పాలైపోతూ ఉన్నావు? ఎందుకని నష్టం జరుగుతుంది నీకు? ఎందుకని నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడలేకపోతూ ఉన్నావు? ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని విన్నటువంటి నీవు ఒక తీర్మానానికి రావాలి. ఎంత కాలము, ఎన్ని రోజులు పరాయిస్తాడు దేవుడు నిన్ను? అక్కడికి ఆయన కనికరము కలిగిన దేవుడు కనుక ప్రతిరోజు కనికరము చూపుతూ ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు కదా. ఎందుకురా నాయన జీవితాన్ని పాడు చేసుకుంటావు? ఎందుకు యవన ప్రాయాన్ని పాడు చేసుకుంటావు? చక్కగా భార్యతో పిల్లలతో ఆనందించవలసింది పోయి మధ్యలోనే నీ యాత్ర ముగించబడుతుంది, నీ జీవితం ముగించబడుతూ ఉంది. లోక సంబంధమైన ప్రేమలలో పడిపోయి ఆత్మహత్యలు చేసుకుంటూ, సూసైడ్లు చేసుకుంటూ దేవుడిచ్చినటువంటి నిండు నూరేళ్ల జీవితాన్ని ఈరోజు యవనస్తులు పాడు చేసుకుంటున్నారు. ఎందుకు? ద్రోహం ఉంది నీలో. గొప్ప ద్రోహం దేవునికి చేస్తా ఉన్నావు. దేవుణ్ణి మోసపుచ్చుతూ ఉన్నావు. ఈ ఉదయ కాల సమయంలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు, ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, నీవు గనక ఆ గొప్ప ద్రోహాన్ని గనక నీవు ప్రభు సన్నిధిలో ఒప్పుకోగలిగితే, దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే, నీకు కలిగిన ఇబ్బందులన్నిటినీ నా దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. నీ బాధలన్నిటినీ నా దేవుడు విడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా! మారు, జీవితాన్ని మార్చుకో, బ్రతుకును మార్చుకో. నా దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యము నీకు బోధిస్తూ ఉన్నప్పుడు, ప్రభు నీకు సూటిగా మాట్లాడుతున్నప్పుడు గనక నీవు విధేయత చూపి దేవుని సన్నిధిలో నీవు గనక మోకరించి ప్రార్థన చేసుకోగలిగితే, దేవుడు నీ పాపాలన్నిటిని క్షమిస్తాడు. నీ దోషములు, నీ సంకటములన్నిటినీ కుదిర్చి స్వతంత్రుడుగా చేసి ఆయన సొత్తుగా చేసుకుంటాడు. హల్లెలూయా! ఇబ్బందులు ఎందుకు కలుగుతారని ఆయన అంటే, కలుగుతాయి. దోషం ఉంది మనలో పాపం ఉంది.
దేవునికి అది అయుధేయమైన కార్యాలు ఉన్నాయి, తొలగించుకోవాలి, మనం విడిచిపెట్టేయాలి, వాటి జోలికి పోకూడదు. అప్పుడు దేవుడు నీ ఇబ్బందుల్లో నుండి నిన్ను తొలగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక వాక్యాన్ని చదువుకుందామే, మీకు బాగా అర్థమయ్యే విధంగా చెప్తాను. లూకాసు సువార్త 15వ అధ్యాయము, జాగ్రత్తగా అందరూ తీయండి. మత్తయి సువార్త, లూకాసు సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకాసు సువార్త ఉంటుంది. 4 సువార్తలు ఉంటాయి మనకి బైబిల్ గ్రంథంలో. చూడండి 15వ అధ్యాయం 14వ వచనం. అదంతయు ఖర్చు చేసి తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశములో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకును ఆశపెడను గాని ఎవడును వానికి ఏమీ చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. నా వైపు చూడండి జాగ్రత్తగా, మీకు చిన్ననాటి నుండి విన్న వాక్యమే. ఒక తండ్రికి 2 కుమారులు ఉంటారు, చిన్నోడు పెద్దోడు. ఈ పెద్దవాడేమో తండ్రి ఆస్తిని కాపాడుతూ ఉంటాడు. ఈ చిన్నోడేమో తండ్రితో గొడవ పెట్టుకుని తన ఆస్తిని పంచుకుని దూరదేశం పోయాడు. ఎక్కడ పోయాడు? ఈ యవనస్తుడు ఎక్కడ పోయాడు? మరి దూరదేశం అంటే కోయిటికి వెళ్ళాడు, బెహరానికి వెళ్ళాడు, మొత్తం మీద దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. ఏం చేశాడు ఇతను? ఆ వైపు చూడండి, ఏం చేశాడు అయ్యగారు? తండ్రి ఆస్తిని పంచుకుని దూరదేశం వెళ్ళిపోయాడు. వెళ్ళి ఏం చేశాడంటే ఈ యవనస్తుడు దుర్వ్యాపారం చేశాడు. ఏ వ్యాపారం? సారా కొట్టు పెట్టాడు, బ్రాందీ షాప్ పెట్టాడు. ఏమంటే దుర్వ్యాపారం చేసి ఆ డబ్బులన్నిటినీ పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుని ఏమయ్యాడు? ఇప్పుడు ఇబ్బందులు పాలయ్యాడు. ఇప్పుడేంటి మన సబ్జెక్టు? ఇబ్బందులో నుండి దేవుడిని విడిపిస్తాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకున్న వాక్యాన్ని మళ్ళీ అడుగుతాను, చెప్పండి. దేవుని స్తోత్రం. ఏంటి? ఇబ్బందులో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అయితే ఇతనికి ఇబ్బంది కలిగింది. ఏ ఇబ్బంది కలిగిందంటే డబ్బులన్నీ అయిపోయి జేబులో చిల్లి కావలేదు. డబ్బులు ఉన్నప్పుడు ఫుల్ ఎంజాయ్ చేశాడు బాబుగాడు, మంచి ఎంజాయ్ చేశాడు. ఫ్రెండ్స్, ఎక్కలేని ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారు వీడి దగ్గరికి. డబ్బులు ఉన్నాయి కదా. ఎక్కలేని స్నేహితులు అందరూ వచ్చేసారు. శుభ్రంగా చక్కగా ఆడు పోయిపించిన మందు తాగి ఆడు డబ్బులు ఇచ్చుకుని మంచిగా బిర్యానీ తిని శుభ్రంగా ఎంజాయ్ చేసి డబ్బులు అయిపోయిన తర్వాత అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇడు ఒంటరోడు అయిపోయాడు. డబ్బులు లేవు, స్నేహితులు లేరు, ఏమీ లేవు. ఏమైందంటే ఆఖరికి పని చేసుకుందామని వెళ్ళాడు. పని చేసుకుందామంటే ఒకడు అడుగుతుంది అల్లంత దూరాన్న పందులు మేపుతున్నాడు. ఏం మేపుతున్నాడు చెప్పండి? సరే, ఆ పందులు మేపే దగ్గరికి వెళ్ళాడు. బాబు నాకు పని ఇప్పించు బాబు అని. సరే అని పనిప్పి దీపులు ఆకలేసేస్తుంది, అయితే పందులు అప్పచెప్పి మేపరానికి అన్నం పెడతాను అన్నాడు. ఈ లోపు ఆకలేసేస్తుంది. ఇతను ఏమనుకుంటున్నాడంటే కనీసం ఈ పందులు తినే పొట్టనే తిందాం అనుకున్నాడు. ఈ లోపు తిందామని వెళ్ళాడు, చేత్తో పట్టుకున్నాడు. యజమానిని చూసి నా పందులు తినే పొట్టు నువ్వు తినేస్తావేంట్రా, నా పందులు పస్తులు పెడతావేంట్రా అనేసి లాగేసుకున్నాడు. దిక్కుతోచని పని అండి, ఇంకా దిక్కుతోచని పని. ఇబ్బందులు పాలైపోయాడు,
ఒకప్పుడు అంగరంగ వైభవంగా ఈ చేతికి 4 ఉంగరాలు, ఆ చేతికి 4 ఉంగరాలు. మరి వాళ్ళ తండ్రి గారు ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి కదా, మంచిగా తిరిగే వ్యక్తి ఏమయ్యాడు? దుర్వ్యాపారం చేశాడు, ఆస్తినంతా పోగొట్టాడు. పోగొట్టుకు ఏం చేశాడంటే ఇబ్బందులు పాలైపోయాడు. ఇబ్బందులు పాలయ్యి తినడానికి ఆహారము లేక పందులు తినేటువంటి పొట్టైనా తిని కడుపు నింపుకుందామని ఆలోచనతో ఉన్నాడు. ప్రియమైన దైవ జనాంగమా, యవనస్తులారా, దేవుని పిల్లలారా, ఎందుకు ఆరోగ్యాన్ని పాడు చేసుకుని తల్లిదండ్రులకు విధేయులు కాక, తల్లిదండ్రుల మాట వినక, విచ్చలతనంగా తిరుగుతూ ఖర్చు పెడుతూ మళ్ళా ఎదురు తిరిగి తల్లిదండ్రులు కొడుతూ నీకిష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నావేమో. ఇబ్బందులు పాలైపోతా, జాగ్రత్త. ఇబ్బందులు పాలైపోతే తప్పిపోయిన కుమారుడు వల్లే పందులు తిని పొట్టు తిని కడుపు నింపుకుందామని ఆలోచన రాక మునిపే, ప్రియమైన దేవుని ప్రజలారా, ఆలోచనను రాక మునిపే, పరిస్థితి నువ్వు రాక మునిపే, ఇబ్బందులు పాలు కాక మునిపే నువ్వు యెహోవాను నమ్ముకోవాలి. నువ్వు యెహోవాకు భయపడాలి. ఆయనందు భయభక్తులు కలిగి నిలిచి ఉండాలి. ఇదిగో ఆ చిన్న కుమారుడు అంటాడు, ఒరే ఇక వద్దు, నేను ఇంకా మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను. మా నాన్న దగ్గర చాలా మంది పనివాళ్ళు ఉంటారు. ఆ పనివాడులో ఒక పనివాడుగా నేను వెళ్ళి అక్కడ నేను కష్టపడి నా ఆహారాన్ని నేను సమకూర్చి బ్రతుకుదామని ఆలోచన వచ్చింది వీడికి. ఎప్పుడు కొంతమందికి బలం ఉన్నప్పుడు దేవుని మందిరానికి రారు, ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుని మందిరానికి రారు. అమ్మా పెందలకాడ రండి పాటలు పాడుదురు కానంటే రారు. ఎప్పుడు వస్తారంటే వీళ్ళు మంచి స్వరం ఉన్నప్పుడు దేవుని మందిరానికి రారు, పాడడానికి, స్తుతించడానికి. యేసు రక్తం, హల్లెలూయా.